అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. 4, 5, 6 ఎకరాలకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని వివరంగా స్పష్టంగా తెలుసుకోండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న మీకు. అదేంటి అంటే, మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియోని చూస్తున్నారు, అంటే ఏ జిల్లా నుండి? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతులకి ప్రభుత్వం సుమారుగా 4,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఒక ప్రకటనకు సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు. రైతు భరోసాపై అతి భారీ ప్రకటన, మరోసారి అకౌంట్లో డబ్బులు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. రైతు భరోసాపై అన్నదాతలకు శుభవార్త, రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అని కూడా ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తానికి సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి దాదాపుగా 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను బదిలీ చేసింది. ఇప్పుడు 4 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 నుండి 5 మధ్యలో, 5 నుండి 6 మధ్యలో, 6 నుండి 7 ఇలా 10 ఎకరాల వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి 4,000 కోట్ల రూపాయలను సర్దుబాటు చేస్తుంది అనే సమాచారం మీరు ఇక్కడ స్పష్టంగా వివరంగా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 విడతలలో రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసింది. అది జనవరి నెలలో పైలట్ ప్రాజెక్ట్ కింద 577 గ్రామాలకి నిధులు ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 3 విడతలలో 3 ఎకరాల రైతులకు ఇచ్చింది. మళ్ళీ మార్చి నెలలో 4 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులను కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మరి ఎవరికి నిధులు విడుదల చేసింది అనేది అధికారికంగా అయితే అప్డేట్ లేదు. మే నెలలో మిగిలిన రైతులకి మొత్తానికి కూడా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా, దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని అయితే మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇవైతే కొన్ని అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి. సో మొత్తానికి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో అయితే తెలియజేస్తాను. చూడండి, రైతు భరోసా స్కీమ్కి సంబంధించిన వివరణ మనకి ఇది న్యూస్ 18 అనే దాంట్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి మన సాక్షి అనే తెలంగాణ బ్యూరో వాళ్ళు ప్రచురించిందనమాట. అన్నదాతలకి మొత్తానికి మిగిలిన అందరికీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందనే స్టేట్మెంట్ని అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. సో ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పనిసరిగా మీకు రాబోయే వీడియోలలో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.